హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి ఫోర్త్ లెసన్ లేఖ చూద్దామండి. లేఖ ఇతివృత్తము చరిత్ర సంస్కృతి అండి. లేఖ యొక్క ఇతివృత్తం ఏంటంటే చరిత్ర సంస్కృతి. ప్రక్రియ లేఖ యాత్ర రచన. మనం లేఖలు ఎలా రాస్తామండి? మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యాత్ర రచన ఏదైతే ఉంటుందో దాన్ని రాస్తాం కదండి. లేఖగా మీ ఫ్రెండ్స్కి రాస్తాం కదండి, అది లేఖ యాత్ర రచన అనేది ప్రక్రియ అండి. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. నాగార్జున సాగర్ కృష్ణానది పైన ఉంది. నాగార్జున సాగర్ దగ్గర బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం అనేది ఇక్కడ ఉంది. బౌద్ధ మత కళాఖండాలు ఉన్నాయి. హన్మకొండ అండి. హన్మకొండలో 1000 స్తంభాల గుడి, నంది విగ్రహం, శివలింగం ఉన్నాయి. భద్రకాళి గుడి ఉంది. వరంగల్లో స్వయంభు దేవాలయము. ఓకేనండి, వరంగల్కి మనం స్వయంగా వెళ్తాం కాబట్టి స్వయంభు దేవాలయం. కుష్మహల్ నాట్య మండపం. కాకతీయ చక్రవర్తులు, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు పరిపాలన ఇక్కడ ప్రారంభమైందండి. మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో శిలాతోరణం అనేది ఉంది. ఇది వరంగల్కి చెందింది. ఓకేనండి, వరంగల్లో ఉంది. ఈ శిలాతోరణం అనేది కాకతీయ రాజుల వైభవానికి గుర్తు. ఓకేనండి, వైభవానికి గుర్తు. వరంగల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తీలు గల కళాఖండాలు ఉన్నాయి. రామప్ప దేవాలయం ఎవరుంటారండి? శివుడు. రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఓకేనండి, శివుడు అంటే రుద్రుడే కదండి, అందుకని రేచర్ల రుద్రుడు అని గుర్తుంచుకోండి. ఇతను గణపతి సేన. ఓకేనండి, గణపతి దేవుని సేన రేచర్ల రుద్రుడు. జగిత్యాలలో బొమ్మలగుట్ట ఉంది. కంద పద్యాలున్న శాసనము ఎవరు రాశారండి? జినవల్లభుడు. ఓకేనండి, జగిత్యాల కంద పద్యాలున్న శాసనము జినవల్లభుడు రాశాడు. ఈయన తెలంగాణ కవి. అదేవిధంగా తొలి కంద పద్యాలు రాసింది కూడా జినవల్లభుడు. ఓకేనండి, కంద జినవల్లభుడు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. శాతవాహనుల తొలిరాజు శ్రీముఖుడు. చార్మినారు ప్లేగు వ్యాధికి గుర్తుగా కులీ కుతుబ్ షా కట్టించాడు. శాంతికి ప్రతిరూపం బుద్ధుని విగ్రహం. ఈ హుస్సేన్ సాగర్లో ఉందండి. గద్వాల్ కోట జోగులాంబ జిల్లాలో ఉంది. 1750లో పెద సోమ భూపాలుడు. ఓకేనండి, 1750లో పెద సోమ భూపాలుడు మట్టి కోటగా గద్వాల్ను నిర్మించాడు. కోటలో చిన్న కేశవస్వామి ఆలయం అనేది ఉంది. ముందర 90 అడుగుల గాలి గోపురం ఉంది. చిన్నసోమ భూపాలుడు ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఓకేనండి, చిన్న సోమ భూపాలుడు ఈ ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. పాలమూరు జిల్లాలో పిల్లల మర్రి చెట్టు ఉంది. అక్కడే జింకల పార్కు కూడా ఉంది. పద్యాల మధ్య అర్థ సంబంధం ఏర్పరచడాన్ని విభక్తులు అంటారు.